హలో పీపుల్, వెల్కమ్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. వెజిటేబుల్ శాండ్విచ్ ఈజీగా 2 రకాలుగా చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, టమాటో పీసెస్, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. సో ఒక బౌల్ అయితే తీసుకోవాలి, అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అండ్ కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేయాలి, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేయాలి, కొత్తిమీర కూడా వేసేయాలి. సో ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కలవాలి. బాగా మిక్స్ అయినాక మనకి స్పైసీకి తగినంత కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు అడిషనల్గా మిరియాల పొడి వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. సో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికైతే నేను 2 రకాలు చూపిస్తాను కదా, ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ అయితే మనం గీ అప్లై చేసుకోవాలి. సో గీ అప్లై చేసుకుంటున్నాను. సో వెజిటేబుల్ మిక్చర్ని మొత్తం బ్రెడ్ మీద నేను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ మొత్తం అండ్ కార్నర్స్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే చీజ్ స్లైస్ని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేస్తున్నాను. ఆ హాఫ్ పీస్ మనం వీడియోలో చూసిన విధంగా స్లైస్ని అయితే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో బ్రెడ్ కూడా తీసుకొని దాని మీద పెట్టేసేసి, సో ఆలోపు మనం స్టవ్ మీద ప్యాన్ అయితే వేడి చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను గీ అప్లై చేసుకున్నాను. సో గీ వేసి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్రెడ్ అయితే ప్యాన్ మీద పెట్టేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. సో మధ్య మధ్యలో మనం ఆయిల్ ఆర్ గీ అయితే వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. సో చూసారు కదా ఎలా కాలుతుందో. సో ఇది కాలింది అని అన్నప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొకలాగా చేస్తున్నాను. హెల్మెన్స్ వారి మోయానీస్ క్రీమ్ అయితే తీసుకోవాలి. క్రీమ్ తీసుకున్నాను. ఆ క్రీమ్ అయితే బ్రెడ్ మీద అప్లై చేస్తున్నాను, మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేశాక మనం వెజిటేబుల్స్ మిక్చర్ని మొత్తం బ్రెడ్ మీద మొత్తం స్ప్రెడ్ చేయాలి. సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న స్లైస్ ఉంది కదా చీజ్, అది మనం దాని మీద పెట్టేసి మనం ఇంకో బ్రెడ్ తోటి పెట్టేసేసుకొని మనం ఇది కూడా పాన్ మీద వేసి కాల్చుకోవాలి. చాలా సింపుల్ కదా, మనం గీ ఆర్ ఆయిల్ తోటి కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా కాల్చుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. సో హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో అటు ఇటు కాల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అలానే మిగిలినవన్నీ కూడా మనం చేసేసుకోవాలి ఈజీగా. సో చూసారు కదా, ఇంకొక స్లైస్ కూడా అలానే ప్యాన్ మీద అయితే పెట్టేసేసుకొని కాల్చేస్తున్నాను. నేను 2 రకాలు చేశాను కదా, అందులో అయితే క్రీమ్ పెట్టి చేసినది చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇదైతే మనం రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. చూసారు కదా ఈజీగా శాండ్విచ్ ఎలా చేసుకోవాలో. ట్రై చేయండి మీరైతే తప్పకుండా. అండ్ టేస్ట్ కూడా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.